హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి సండే వ్లాగ్. సో సండే అంటే కొంచెం ఫ్రీగా ఉంటాము, క్యారేజెస్ ఇట్లా ఏమి ఉండవు అండ్ హస్బెండ్ హెల్పింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటాము. ఈ సండే వచ్చి వేరే ప్లాన్స్ కూడా పెట్టుకున్నాం. ఏంటి అంటే బీచ్కి వెళ్దామని. అండ్ టిఫిన్ కోసం వచ్చి ఇట్లా అంటే రైస్, అటుకులు, బొబ్బళ్ళు, పెసర్లు కలిపి నేను ఒక్కొక్కసారి ఇట్లా మల్టీగ్రెయిన్ లాగా దోశలు వేస్తాను. సో ఆ ప్రిపరేషన్ అయింది. సో నెక్స్ట్ వచ్చి నేను ఎవ్రీడే చిన్నోడికి వచ్చి ఎండి ద్రాక్ష ఉంటుంది కదా, సో అది నానబెట్టి అది పట్టిస్తాను. పెద్దోడికి వచ్చి బాదము అట్లాగే ఎండి ఖర్జూరం ఉంటుంది బ్లాక్, సో అది ఇస్తాను. దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇట్లా బాబుకి అంటే 8 మంత్స్ 6 మంత్స్ నుంచి కూడా పట్టించవచ్చు. ఎండి ద్రాక్ష వల్ల చాలా యూజెస్ ఉన్నాయి పిల్లలకి పట్టడం. ఈ ఎండి ద్రాక్షలో వచ్చి మనకి ఐరన్, కాల్షియం అట్లాగే పొటాషియం, విటమిన్ B6 ఇట్లాంటివి ఎన్నో రకమైన పోషకాలు ఉండడం వల్ల పిల్లలకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. మనం ఈ ఏజ్లో వాడికి ఫుడ్స్ పెడుతూ ఉంటాం కాబట్టి ఈజీగా గ్యాస్ కానీ లేకపోతే డైజెస్ట్ అవ్వకపోవడం కానీ అండ్ అంటే స్టూల్ పాస్ చేసినప్పుడు టైట్గా పాస్ చేయడం ఇట్లాంటివి ఏమీ లేకుండా ఫ్రీగా వాళ్ళకి ఉంటుంది. సో ఇది ఎలా అంటే బెస్ట్ ఏ టైంలో పెట్టడము అంటే మనము ఇట్లా నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్తో కలిపి, వాటర్ కూడా పాడేయకుండా వాటర్తో కలిపి ఇట్లా బేబీకి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో పట్టించండి, ఇంకా మంచి యూజెస్ ఉంటాయి. అండ్ మా నిక్కిగాడికి వచ్చి ఎండి ఖర్జూరం ఎట్లా ఇస్తాను అనేది నేను వేరే వీడియో చేస్తాను ఫుల్గా. సో ఇక్కడ వచ్చి వాడికి ఇడ్లీలోకి మాకు సాంబార్ ఉంది. సో వీడి కోసం వచ్చి బాదం అండ్ గ్రౌండ్ నట్స్ పచ్చడి చేస్తున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం తగ్గు, ఉప్పు కూడా తగ్గించి వాడికి ఇట్లా చూసారు కదా సేమ్ బాగుంటుంది. అంటే శనగపప్పు ప్లేస్లో బాదం వేస్తాము అంతే, మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చిన్నోడికి వచ్చి యాపిల్ ప్లస్ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం ఓట్స్ అనేది డైలీ పెట్టచ్చు లేదా డే బై డే పెట్టినా మంచిది. ఓట్స్ అనేవి చాలా మంచిది పిల్లలకి పెట్టడం. వాళ్ళలో ఫైబర్ ఉండడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అట్లాగే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో ఓట్స్ అయితే కంపల్సరీగా పెట్టాను వీక్లీ ఒక 3 or 4 times. సో నేను ఎట్లా పెడతానంటే డైలీ బ్రేక్ఫాస్ట్లో 1 day ఓట్స్ పెట్టానంటే ఇంకో డే వచ్చి నేను స్ప్రౌటెడ్ ప్రోటీన్ పౌడర్ అనేది చేసి పెడతాను. సో దాని ఫుల్ వీడియో కూడా నేను చేస్తాను. సో అదైతే చాలా మంచిది. సో 1 day అది, 1 day ఇట్లా ఓట్స్ ప్లస్ ఏదైనా ఫ్రూట్, ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ పెడతాను. సో ఈరోజు యాపిల్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఓట్స్ ప్లస్ యాపిల్ పెట్టాను. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా స్వీట్ అంటే అలవాటు చేసేసి ఉంటారు అట్లా అనుకుంటే వాళ్ళు బెల్లం కానీ ఏదైనా యాడ్ చేయండి, అంతేగాని షుగర్ అనేది అవాయిడ్ చేయండి. సో నేనైతే పిల్లలకి అంటే 6 months నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళకి డైరెక్ట్ ఫుడ్ అనేది అలవాటు చేశాను. డైరెక్ట్ ఏదైనా రాగి కానీ ఏదైనా సో డైరెక్ట్గానే అలవాటు చేశాను. సో దానివల్ల వాళ్ళకి ఆ టేస్టీ అలవాటు అయింది. షుగర్ కానీ సాల్ట్ కానీ 1 year దాకా నేను ఎప్పుడు పెట్టలేదు వాళ్ళకి. నీకు ఇక్కడ టైంలో కూడా సేమ్ చెప్పాను కదా ఇందాక స్ప్రౌటెడ్ అని చెప్పేసి. ఈ మొలకల పొడి కూడా నేను రెడీ చేస్తున్నాను పక్కన. ఇక్కడ వచ్చి మేము లంచ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కూడా ఫాస్ట్గానే కంప్లీట్ చేయాలని చెప్పేసి బీచ్కి వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇట్లా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్నోడికి వచ్చి ఈరోజు స్వీట్ పొటాటో ప్లస్ రైస్ దాల్ చేస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా స్వీట్ పొటాటో వల్ల. ఇక్కడ ఇందులో వచ్చి సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు, కొంచెం వామ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇట్లా మంచిగా కుక్ అయిన తర్వాత మ్యాష్ చేసినట్టయితే ఇట్లా మంచిగా ప్యూరీలా అవుతుంది. ఇదే ఫీడ్ చేసేస్తాను. అండ్ మా పెద్ద బాబుకి వచ్చి అన్నం సాంబార్ ఉంది. సో వాడు అది తినేస్తాడు. ఎన్ని బొమ్మలు ఉన్నా వంటింటి బొమ్మలతోనే వాళ్ళకి నచ్చుతుంది. ఏంటి ఆ పిల్లలు అందరూ ఒకలాగే ఉంటారు. వచ్చి బీచ్కి రెడీ అయిపోయాము. వీడికైతే స్వెటర్ వేసాము, శీతాకాలం కదా. సో మా నిక్కిగాడైతే నార్మల్ వేరే వేసాను, వాడు అక్కడ ఆడేస్తాడు కాబట్టి వాడికి అంటే బీచ్ వాటర్ అంటే చాలా ఇష్టం. ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. వాడి వల్లే మేము వెళ్ళట్లేదు. యాక్చువల్లీ మాకు బీచ్ అంటే చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళేవాళ్ళం వీక్లీ అట్లా. బట్ ఇప్పుడైతే వాడికి గడిచే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫుల్గా ఆడేస్తాడు. తర్వాత మళ్ళీ కోల్డ్ అట్లా వస్తాయి అని చెప్పేసి వెళ్ళట్లేదు. ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళు వస్తానని చెప్పారని చెప్పేసి ధైర్యం చేసి వెళ్ళిపోయాము.
వాడికైతే మంచిగా నచ్చేసింది. కాసేపు ఆడించి తర్వాత బయటికి తీసుకెళ్ళిపోయాము. సో, ఇక్కడొచ్చి మా పెద్దమ్మ, మా పెద్దనాన్న కూడా వచ్చారు. అండ్ వాడు చిన్నోడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. వాడికేదో కొత్తగా ఉంది. వాడు ఫస్ట్ టైం కాబట్టి. అండ్ ఇక్కడొచ్చి ఏంటి అంటే రోజు క్రౌడ్ ఎక్కువుంది. అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేదు. అండ్ మేము కూడా ఎక్కువ సేపు స్పెండ్ చేయలేదు. జస్ట్ 1 అవర్ అట్లా అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము. డే వచ్చి ఇట్లా కంప్లీట్ అయింది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.